ఇది నిజమేది 30 సంవత్సరాల వరకు కూడా కేసీఆరే ఉంటారు తెలంగాణలో. అది రేవంత్ రెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు. మరి 30 సంవత్సరాలు మరి బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు కేసీఆర్ గారి కార్యక్రమాలు చూస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. మరి ఆయన పోరాటం ఎవరి మీద ఎందుకు కొరకు ఎవరి కొరకు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, కరప్షన్ లీగలైజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో డబ్బులతో మరి ఎలక్షన్లో పాల్గొనే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా ఒక బీద వ్యక్తి సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో లేకుంటే ఇంకేదైనా ఎమ్మెల్యే గానో ఎంపీ గానో నిలబడలేని పరిస్థితికి రాజకీయాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారిని మరి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి ప్రతి ఎలక్షన్లో ఈ యొక్క కరప్షన్ ఈ యొక్క డబ్బులను వెరగా పెట్టి అప్పుడు ఎలక్షన్ గెలవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత జరిగిన అతని 9 సంవత్సరాల పాలనలో కూడా